హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఎస్ఆర్కే పీక్ హెవెన్ ప్రాపర్టీస్లో ఈరోజు నేను మరొక ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ టైం మీరు యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మీకు తీసుకొచ్చే ప్రాపర్టీ అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, దాన్ని డబుల్ బెడ్రూమ్గా స్పేసియస్గా వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఒక 6 years అవుతుందండి. సెకండ్స్లో మనం చూపిస్తున్నాం దీన్ని. ఇది నూజివీడు హైవే, విజయవాడ టు నూజివీడు హైవే వెళ్ళే 4 lanes హైవేకి ఆనుకొని ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో దీని యొక్క లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇది చూడండి, స్టార్టింగ్లో మొత్తం కూడా ఎస్ఎస్ గ్రిల్లింగ్ ఇచ్చారండి, పార్టేషను. ఎంట్రన్స్లో 2 వైపులా షూ ర్యాక్స్ ఇచ్చారు, షూ కబోర్డ్ రెండు ఇచ్చారు. ఇటు సైడ్ 2 వాడుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే మెయిన్ డోరు ఫుల్లీ టేక్ అండి, టేక్ యూజ్ చేశారు. మంచి డిజైన్తో హెవీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్కి. మనం లోపలికి వచ్చాము, ఇది హాల్. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫ్లాట్తో పాటు కొంచెం ఫర్నిచర్ అనేది వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఒకటి ఈ యొక్క కార్నర్ సోఫా సెట్ అండి. అలాగే వాల్ డిజైన్ మీరు చూశారు, టీవీ యూనిట్ విత్ కబోర్డ్. అలాగే పార్టీషను, ఇదంతా కూడా మనం చూస్తుందంతా కూడా హాల్ అండి. బార్కి చాలా స్పేసియస్గా వచ్చింది, పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. దానిలో ఇది ఒక పార్టీషన్ కబోర్డ్ అనేది నీట్గా చేశారండి. అలాగే వీళ్ళు ఇచ్చే ఫర్నిచర్లో ఏసీ ఒకటి ఉంది. మొత్తం 3 ఏసీలు వీళ్ళు మనకి ఇస్తున్నారు ఈ ఫ్లాట్తో పాటు. అలాగే ఒక చిమ్నీ కిచెన్లో, దాంతోపాటు ఇంకా సమ్ మిషనరీస్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇదేంటంటే యాక్చువల్లీ ఇది ట్రిపుల్ బెడ్రూమ్. దీన్ని వీళ్ళు కంజెస్టెడ్గా ఉండడం వలన స్పేసెస్గా ఉంటుందని చెప్పి దీన్ని మొత్తం కూడా మోడిఫై చేశారు. బెడ్రూమ్స్ మాత్రం చాలా స్పేసెస్గా ఉన్నాయి. అలాగే బాత్రూమ్ చూసినట్లయితే స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీతో చాలా లగ్జరీగా వాళ్ళు కట్టుకున్నారు. సపరేషన్ పార్టీషన్ చేసి గ్లాస్ ప్రొవైడ్ చేసి షవర్ బాత్ని సపరేట్ చేశారు. అది మీకు చూపిస్తాను. చూడండి, మనం హాల్లో ఉన్నాం. తర్వాత ఇది కిచెన్ కూడా ఒక బెడ్రూమ్ అంతా వచ్చింది. కిచెన్ కూడా చూడడానికి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఓపెన్ కిచెన్. ఇది చిమ్నీ అని చెప్పింది ఇదేనండి. మొత్తం కబోర్డ్ అయిపోయింది. ఇక ఈ కిచెన్ అండి, కిచెన్ నుంచి బయటకు వెళ్తే వాష్ ఏరియా. మొత్తం మనం చూడడానికి ఇదంతా వాష్ ఏరియా బయట కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ అనేది హైవే రోడ్డు ఫేస్ ఉంటుంది. మనకి బాల్కనీలోకి వెళ్తే హైవే కనిపిస్తుందండి, హైవే రోడ్డు ఫేస్ వస్తుంది. చాలా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అలాగే చుట్టూ కూడా పచ్చని వాతావరణం. కన్స్ట్రక్షన్ కూడా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళ చేత సర్టిఫై చేయబడినటువంటి గ్యారంటీడ్ కన్స్ట్రక్షన్. ఇది కావాలంటే మీరు కూడా ఎవరితో అయినా మీరు చెక్ చేయించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్, ఏసీ కూడా అలాగే మనకి ఇచ్చేస్తారు, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. అయితే అంతకుముందు ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ని వీళ్ళు ఒకే బెడ్రూమ్గా చేశారు. ఎగ్జిక్యూటివ్ బెడ్రూమ్, అది కొంచెం పెద్దగా ఉంటుంది. దానిలోనే బాత్రూమ్ కూడా చక్కగా ఇదేనండి. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది. దీనిలో కూడా సపరేట్గా వీళ్ళు టీవీ యూనిట్ అనేది సెట్ చేసుకున్నారు. ఇది కూడా ఒక హాల్ కింద, ఒక ఎగ్జిక్యూటివ్ బెడ్రూమ్ కింద చాలా పెద్దగా స్పేసెస్గా దీనికి ఒక టీవీ సెట్, టీవీ యూనిట్, కబోర్డ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. దీనిలో మీకు చెప్పినటువంటి స్టార్ హోటల్ రేంజ్లో ఉన్నటువంటి బాత్రూమే దీంట్లో వీళ్ళు లగ్జరీగా
పర్సనలైజ్డ్గా చేపించుకున్నారు వీళ్ళు. అది కూడా చాలా బాగుంటుంది చూడండి. మ్యాక్సిమము అపార్ట్మెంట్స్లో ఇటువంటి ఫెసిలిటీ బాత్రూమ్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. మీకు తెలుసుగా, బాత్రూమ్ అంటే చాలా కంజెస్టెడ్గా 3, 4, 6 ఈ సైజెస్లో ఉంటుంది. చూడండి, పార్టేషన్, గ్లాస్ పార్టేషన్, బాత్ ఏరియా సపరేట్ చేశారు. చాలా బాగుంటుందండి బాత్రూమ్ అయితే. బట్ టోటల్గా మీకు చెప్పాలంటే కనుక ఈ అపార్ట్మెంట్, ఈ ఫ్లాట్ వీళ్ళు ఓన్గా కస్టమైజేషన్ చేసుకొని, మోడిఫికేషన్ చేసుకొని చాలా ఖర్చు పెట్టారు. వుడ్ వర్క్కి, ఫర్నిచర్ వర్క్కి, డిజైన్, డెకార్స్కి, ఇంటీరియర్ పెయింటింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఫైన్ క్వాలిటీతో వీరు ఖర్చు పెట్టి పర్సనల్గా చేయించుకున్నారండి ఇంట్రెస్ట్గా. అలాగే ఇది మనం వెళ్తున్నాం బాల్కనీ. ఇది బాల్కనీ అండి. వెనకాల కనబడుతున్న వ్యూ హైవే. అది కమింగ్ సూన్ 6 లైన్స్ హైవేగా మారబోతూ ఉంది. ప్రజెంట్ 4 లైన్స్ హైవే. అది అంతా కూడా ఎస్ఎస్ గ్రిల్తో మీకు బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా 6 లైన్స్ హైవే ఫేస్. ఇది 6 లైన్స్ హైవే ఫేస్ అండి. నియర్ వెస్ట్ బైపాస్కి దగ్గర, అలాగే రామర్పాడు రింగుకు వెళ్ళే 100 ఫీట్ రోడ్డుకి కూడా దగ్గర, అలాగే వెజిటేబుల్ మార్కెట్ అండ్ మ్యాంగో మార్కెట్, శ్రీ సిటీ, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్, విల్లాస్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఇది టోటల్ ఏరియా వచ్చి 1350 స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ ఇవ్వడం జరిగింది. ఫ్లింత్ ఏరియా 1100 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట. చెప్పాలంటే వాళ్ళు అన్డివైడెడ్ షేర్ చాలామంది చాలా తక్కువ ఇస్తారు, 40 గజాలు 45 గజాలే. వీళ్ళ 62 గజాలు అన్డివైడెడ్ షేర్ అనేది ఇవ్వడం జరిగిందండి. అసెట్, అదొక ఎంతైతే అన్డివైడెడ్ షేర్ ఇచ్చారో అదొక అసెట్ అనమాట. గ్రేట్ ఇదని చెప్పొచ్చు అది. ఎందుకంటే అంత భూమి ఇవ్వడం సామాన్యంగా ఏ బిల్డర్లు కూడా ఇవ్వరు అసలు అలాగా. సో 62 గజాలు అన్డివైడెడ్ షేర్ మాత్రం ఈ యొక్క ఇవ్వడం జరిగింది. దాని వాల్యూనే హైవే ఫేస్ వేసుకుంటే మీకు చాలా ఉంటుందండి. ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇదైతే టోటల్గా సెకండ్స్దే అన్నప్పటికీ కూడా లోపల మనం ఉన్నటువంటి లివింగ్ ఏరియా కానీ అంతా కూడా చాలా న్యూ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి కలిగిస్తుంది. కొత్తగా ఉంటుంది ప్రతిదీ కూడా. వాళ్ళు వదిలి వెళ్ళే ఫర్నిచర్తో, ఏసీస్ కానీ, చిమ్నీ కానీ, సోఫా సెట్, వీటన్నిటితో కలిపి 50 lakhs చెప్తున్నారు. 50 లక్షలు. దానిలో ల్యాండ్ కాస్టే నియర్లీ 35 lakhs వస్తుంది ల్యాండ్ కాస్ట్. సో వాళ్ళు విత్ ఫర్నిచరు, వాళ్ళు చేయించుకున్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్ కానీ, వుడ్ వర్క్ కానీ, ఇదంతా చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పేది రీజనబుల్గానే ఉంది. బట్ చూడండి, నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. మీకు లోన్ కూడా కంప్లీట్గా మ్యాక్సిమం లోన్ అనేది మీకు వస్తుంది. ఆ లోన్ కూడా మేమే చేసి పెట్టగలుగుతాము. ఒకసారి విజిట్ చేయండి. మెయిన్ ల్యాండ్ అనేది ఏదైతే మనకి షేర్, అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అనేది ఇవ్వబడిందో అది అసెట్ అనేది మెయిన్ అండి మనకి. హైవే ఫేస్ ఇది కమింగ్ ఫ్యూచర్లో అదొక కమర్షియల్ ప్రాపర్టీగా కూడా మనకి ఉండిపోతుంది. సో ఒకసారి విజిట్ చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఓకేనండి, లైక్ చేయండి. ఇంకా మేము ప్రతిదినము అనేక రకాల ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. ల్యాండ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, గ్రూప్ హౌసెస్ కావచ్చు, లేదంటే పొలాలు కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించి స్థలాలు, ఇవి అన్ని ఏరియాల్లో మేము మీకు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నామండి. ఈ రోజుల్లో మనం వెళ్ళి తిరిగి సెలెక్ట్ కొనేంత టైము మ్యాక్సిమం ఇప్పుడు లేదు. అందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఈజీ వే టు మీ యొక్క ప్రాపర్టీ ఎక్కడ కొనాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీ అండి. మీ కాళ్ళ దగ్గరికి, మీ చేతుల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ప్రపంచం అంతా. అలాగే మేము కూడా ప్రతి ప్రాపర్టీని మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీకు చెప్తున్నాం. కనుక మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను యూట్యూబ్ ద్వారా సంపాదించాలి అనే ఒక ఆలోచన అయితే మనకు లేదు. ఎందుకంటే మనది మెయిన్ రియాల్టర్స్ అండి. నేను రియల్ ఎస్టేట్లో మాత్రమే దీన్ని, నా వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే ఆ ప్రయత్నంలో భాగంగా నేను తీసుకొచ్చే ప్రాపర్టీస్ కొద్దిమందికి కాకుండా అనేకులకు వెళితే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.